క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు అతిమీల మాణిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అతిమీల మాణిక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్లు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు చెలరేగిపోతున్నాయని వారు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఒక ఎల్కేజీ విద్యార్థికి 50,000 నుండి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఫీజులు అనేది నోటీస్ బోర్డులో పెట్టాలే కానీ ఏ ఒక్క విద్యా సంస్థ కూడా వారు పాఠశాలలో ఫీజులు బహిర్గతం చేసిన పరిస్థితి లేదు. అయినా కానీ విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇక ప్రైవేట్ ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, విశాఖ జిల్లా కమిటీ సభ్యులు విష్ణువర్ధన్, రాహుల్, నాయకులు రవి, కిరణ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, సిఐటియు నాయకులు బాబురావు, యూటీఎఫ్ జిల్లా నాయకులు సాయితేజ, కేవీపీఎస్ సహాయ కార్యదర్శి దాస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలనేది ఒకటైతే, ఏ స్కూల్ పోతే ఎంత ఫీజులు ఉన్నాయనేది, ఎంత బడ్డన్ పడుతుంది అనేటటువంటిది మరొకటి. ఈరోజు ఫీజులు కట్టలేక ఎట్లయినా పిల్లల్ని చదివించుకోవాలి అనేటటువంటి ఒక ఆత్మని చివరికి అప్పులు చేసి పిల్లల్ని చదివించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. వాటికి తోడు తల్లిదండ్రుల యొక్క మూడుని మార్చేదానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ యొక్క ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టేటటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ స్కూల్ అని, బిజినెస్ స్కూల్ అని రకరకాల పేర్లతో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచే వాడికి ఐఐటి నేర్పుతున్నామని చెప్పేసి, ఫస్ట్ నుంచే వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టేటటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎల్కేజీ నుంచే ఈ రకంగా పెద్ద ఎత్తున వాళ్ళ ఎల్కేజీలో నేర్పేది ఏముంటుంది, నర్సరీలో నేర్పేది ఏముంటుంది, పోయి క్వశ్చన్ రావడం తప్ప. కానీ అక్కడి నుంచే ఈరోజు ఐఐటికి ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము, ఈరోజు ఎంబీబీఎస్కు అక్కడి నుంచే సెలెక్ట్ చేస్తున్నాం, లేదు ఎంబీఏలకు ఎంసీఏలకు కూడా అక్కడి నుంచే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐఏఎస్లో కూడా ఈరోజు డైరెక్ట్గా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే మా స్కూల్లో చేరండి, ఎల్కేజీ నుంచే వాళ్ళందరూ కూడా సివిల్స్ మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ రకంగా తల్లిదండ్రులను మోసం చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు, ఆ పేరుతోనే ఫీజులు వసూలు చేస్తామని ఇంతకుముందు సాహిత్య గారు చెప్పినట్టుగా వాళ్ళ 50,000 1,00,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా చాలా దుర్మార్గంగా ఈరోజు ఫీజుల్ని వసూలు చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఈరోజు తల్లిదండ్రులకు మోసం చేసేటటువంటి కార్యక్రమం, మొత్తం వ్యవస్థనే మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాడు ఒక సంవత్సరం ఒక స్కూల్ పెడితే లాభాలు గడించినటువంటి వాడు ఆ లాభాలతో ఈరోజు పెద్ద ఎత్తున ఇంకొక స్కూల్ ప్రారంభించాం, మరో స్కూల్ ప్రారంభించాం, మరో చోట స్కూల్ ప్రారంభించాం. అనేక చోట్ల ఒక్క స్కూలు పెట్టినటువంటి యాజమాన్యం వాళ్ళ 2 స్కూళ్ళు, 3 స్కూళ్ళు, 4 స్కూళ్ళు ఈరోజు ఎట్లయితున్నాయని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఎస్ఎఫ్ఐ అదే ప్రశ్నిస్తాము. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల్ని ఈరోజు పెద్ద ఎత్తున దోచుకొని యాజమాన్యాలు లాభపడేటటువంటి పరిస్థితిలో వస్తాము. కార్పొరేట్ యాజమాన్యాలు ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టవలసినటువంటి ప్రభుత్వాలు నిరంతరంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలకు తప్పులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి, ప్రజలు ఎన్నికలు వస్తే మేము పేద విద్యార్థులకు అందరికీ మేమే చదివిస్తామని చెప్తారు. ఈరోజు విద్యార్థులకంతా ఉచిత విద్య అని చెప్తారు. కేజీ టు పీజీ విద్య అనేటటువంటిది అందరికి సమానమైనటువంటి విద్య అని చెప్తారు. ఈ సమాజంలో ఎక్కడుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉన్నోడికి ఒక రకమైన చదువు, లేనోడికి ఒక రకమైనటువంటి చదువు అనేటటువంటి రోజు కనిపిస్తా ఉన్నాం. డబ్బులు ఉన్నోడికి కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి చదివేవాడికి మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలలో ఈరోజు పెద్ద ఎత్తున చదువుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు డబ్బులు పెట్టలేనటువంటి పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు ఎక్కడ
అంటే ఏ సౌకర్యాలు లేనటువంటి సర్కారు స్కూల్లో పోయి చదివేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు లక్షల రూపాయలు పెట్టినటువంటి ఈరోజు ఫీజులు కట్టి చదివేటటువంటి విద్యార్థులకు ఏమి ఫీజు కట్టకుండా సర్కారు స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులకు పోటీ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏ రకంగా కూడా పోటీ ఉండేటటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళ పెద్ద ఎత్తున ఈరోజు పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఈ విధానాలతో నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు ముందు పోయేటటువంటి పరిస్థితి లేదు, ఉన్నత విద్యను అందుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది ఈరోజు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున పేద విద్యార్థులందరూ ఈరోజు డ్రాప్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధానాల వల్ల వాళ్ళు కొంతమంది 5వ తరగతి కాగానే కొంతమంది డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు, 10th క్లాస్ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నారు. డిగ్రీకి పోయేవాళ్ళు కొంతమంది అయితే పీజీకి పోయేవాళ్ళు చాలా మంది డ్రాప్ అయ్యి ఈరోజు చదువుకోలేనటువంటి పరిస్థితిలో వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ కాలేజీలో చూసినా చివరికి గవర్నమెంట్ కాలేజీలలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చి అక్కడ ఫీజులు కట్టమని చెప్తా ఉన్నారు. వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చి అక్కడ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడ ఎవరు లక్షల రూపాయల ఫీజులు కట్టి ఏ పేద విద్యార్థి చదువుకుంటాడు? ఈరోజు గవర్నమెంట్ పేరుకు గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీలు, పేరుకు యూనివర్సిటీలు అని చెప్పేసి చెప్తున్నా అవి ఈరోజు ఫీజుల దంద అక్కడ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయడం, ఈరోజు ఉన్నత విద్యను ఎట్లా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు బాటలు వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాం. అనేక జీవోలు ఉన్నాయి, ఆ జీవోలు అమలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు లేవు. వాళ్ళ 1994లో జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చింది. ఆ ఒక్కటి స్కూల్ పెడితే ఆ స్కూల్లో ఏం సౌకర్యాలు ఉండాలి, ఎంత గ్రౌండ్ ఉండాలి, ఏ రకమైనటువంటి టీచింగ్ ఉండాలి, ఫీజులు ఎంత ఉండాలి, ఎంతమంది విద్యార్థులు ఒక క్లాస్లో ఉండాలి, ఆ ఒక క్లాస్ ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలి, ఎంతమంది బాత్రూమ్లు ఉండాలి, ఈ రకమైనటువంటి ఈరోజు నిబంధనలు అనుకొని ఆ రోజు ఆ జీవో తెచ్చినటువంటి పరిస్థితి. అంటే 2009లో కూడా ఇంకో జీవో తీసుకొని వచ్చి 91 జీవో. ఆ జీవో ఏం చెప్తుంది? ఆ జీవో ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి చెప్పింది. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడానికి లేదు. నువ్వు అన్ని స్కూళ్ళల్లో కూడా ఒకే రకమైనటువంటి ఫీజులను వసూలు చేయాలి, ఫీజుల నియంత్రణ అనేటటువంటిది చట్టం ఉండాలి అనేటటువంటి చెప్తాము. ఇది దాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అట్లనే కేంద్ర ప్రభుత్వమే విద్యా హక్కు చట్టం తీసుకొని వచ్చింది. ఆ విద్యా హక్కు చట్టంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో, కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% సీట్లు ఈరోజు పేద విద్యార్థులకు ఇవ్వాలి అనేటటువంటి చట్టం చేస్తే ఆ చట్టం ఎక్కడ అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అమలు చేయకపోవడం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్